హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ఉగాది సందర్భంగా విషెస్ చెప్పాలని నిన్నైతే ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. కానీ ఇన్స్టాలోనే కాదు, అసలు నేను విష్ చేద్దామని ఒక చిన్న వీడియో పెడదామంటే కూడా కుదరలేదు. ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తెలుగు వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఉగాది పండుగ కొత్త సంవత్సర శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. చేదు, పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి, ఇవన్నీ కలిస్తేనే జీవితం అని అందరూ అంటుంటారు. దాంతోపాటు నేను ఇంకొకటి కూడా నమ్ముతూ ఉంటాను. పులుపు, ఉప్పు, కారం, చేదు, కారం ఇవన్నీ ఎలా అయితే ఉండాలో జీవితంలో, మనిషిలో కూడా ఇవన్నీ ఇన్ని రకాల గుణాలు ఉన్నదే మనస్తత్వం అన్నమాట. ఇవన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఒక మనిషి తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఉప్పు, కారం, చేదు, పులుపు ఇవన్నీ జీవితంలో ఎలా ఎదురవుతూ ఉంటాయో తన మనసులో కూడా ఇలాగే అనేకమైన సందర్భాల్లో మనసులో అనేకమైన సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని అదురోసిస్తూ జీవితంలో ఒక స్థాయికి వెళ్లే వరకు దేని మీద అలగడం, కోప్పడ్డం, జీవితం మీద విరక్తి తెచ్చుకోవడం, తెలిసి తెలియని విషయాలకి అక్కడే జీవితం అయిపోయింది అనుకోకుండా ఇవన్నిటినీ జీవితంలో ఎలా అయితే మనం చూస్తామో, మనలో మనం వీటన్నిటిని ఒక పట్టు సాధించి మనలో ఉన్న ఈ గుణాలన్నిటినీ ముందు మనం ఒక అలవరుచుకుని ఆ తర్వాత బయట జీవితంలోను ప్రపంచంలోను ఎదురయ్యే అన్ని రకాల చేదుని, కారాన్ని, పులుపుని ఆస్వాదిద్దాం. ముందు మనిషిలో ఇన్ని రకాల మనస్తత్వాలు మనలోనే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడో జీవితంలో ఎదురవ్వండి, మనలోనే మనకి తారసపడుతూ ఉంటాయి. ఒక్కొక్క చిన్న చిన్న విషయాలకే మనం సంతోషపడిపోతూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకే కోప్పడిపోతుంటాం, బాధపడిపోతుంటాం, ఇక్కడితో అయిపోయింది అనుకుంటాం. ఏదైనా సంతోషం వచ్చినప్పుడు ఎంత సంతోషంతో పట్టజాలనంత ఇక నా జీవితంలో ఏది కరువు లేదబ్బా అనుకుంటాం. అదే క్షణం అక్కడ అనుకున్న మనమే మరుక్షణం ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడా ఎందుకు ఇంత కష్టపెట్టావని చెప్పి దేవుడిని నిందించేస్తూ ఉంటాం. కాబట్టి ఏదొచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటివి ఎదురైనా సరే ముందు మన మీద మన విజయాన్ని సాధించుకోవడం నేర్చుకుంటే, అన్నిటినీ కూడా భరించడం నేర్చుకుంటే, మన మీద మనకు ఒక పట్టు దొరికితే ప్రపంచంలోనూ మన జీవితంలోనూ మనం ఒక విజయాన్ని సాధించినట్లే. ఎందుకంటే మనిషి బ్రతుకుండంగా కన్నా చచ్చిపోయిన తర్వాతే మనిషి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. వాడు ఎలా చేసేవాడు, అలా చేసేవాడు, అది అలా అయింది, ఇది ఎలా అయిందని. కాబట్టి ఉన్నా లేకున్నా, బ్రతికున్నా చనిపోయినా సరే మన గురించి మంచిగా చెప్పుకునేలాగా మంచితనంగా ఒక 4 మాటలు మంచిగా మాట్లాడుతూ తీపిని మాత్రం మాటల్లో చూపిద్దాం. చేదు, పులుపు, కారం మనలోనే కలిపేసుకుందాం. ఏమంటారు మిత్రులారా? అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. బాయ్ బాయ్.